మన సరిహద్దుల్లో అడుగడుగునే ఎందుకు సైన్యం పెట్టరండి, ఎందుకని ఫెన్సింగ్లు వేయరండి, ఎందుకు గోడలు కట్టరండి? ఎన్నేళ్ళు అని చెప్పి ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళ టైంలో చొరబాట్లు అనేవాళ్ళు, ఇప్పుడు బీజేపీ టైంలో అయినా చొరబాట్లే కదా అని నేను ఓ సైనిక అధికారిని అడిగా. ఆయన చెప్పాడనమాట అక్కడిది కొన్ని విజువల్స్ చెప్తూ కొన్నిటి చూపిస్తూ, మన దేశంలో అది బోర్డర్ ఏమి గోడ కట్టుకునేటటువంటి ఏరియా కాదండి, మామూలు రోడ్డు కాదు. కొండలు, పర్వతాలు, ఏది పేద పేద చెరువులు, సరస్సులు ఇట్లుంటాయి. వాటిట్లో గోడలు ఏం కడతాము, వాటిట్లోకి ఇప్పటికప్పుడు సర్వైలెన్స్ పెడుతూ ఉండడమే. అప్పటికి మ్యాక్సిమం పెడతాం, కానీ కొన్ని గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో అవి చూసుకుని వస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ దేశంలోకి అట్లా మయన్మార్ ప్రాంతం నుండి అందులో వాళ్ళకి మనకున్న ఒప్పందాల కారణంగా 15 కిలోమీటర్ల లోపలికి వచ్చి తిరగచ్చు అనమాట. అట్లాగే బంగ్లాదేశ్ దగ్గర అంతే, బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ దాదాపు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వాళ్ళు మన వైపుకి మనం వాళ్ళ వైపుకి వెళ్ళి తిరగచ్చు. ఇట్లాంటి ఛాన్సెస్ నేపాల్ దగ్గర అదే ఉంటుంది. దాన్ని అడ్డు పెట్టుకునినే వచ్చి నిదానంగా దూరిపోయేటటువంటి వ్యవహారాలు నడుస్తుంటాయి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఆ స్టేట్స్ రిస్ట్రిక్ట్ చేయాలి. ఉత్తరప్రదేశ్ అయితే ఆ రిస్ట్రిక్షన్ ఇదివరకు చేసేది కానీ కాదు, కానీ ఇప్పుడు చేస్తున్నారు. 200 మంది ఇల్లీగల్ రోహింగ్యాస్ వినిద్వాన్ ప్రాంతంలో అరెస్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోకి ఎప్పుడు చొరబడ్డారో తెలియదు, కానీ వాళ్ళకి ఓటర్ ఐడీలు కూడా వచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఓటర్ ఐడీలు ఇచ్చినటువంటి వాళ్ళ మీదన కేసులు నమోదు చేస్తూ సమగ్ర దర్యాప్తు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కాబట్టి చేపట్టింది.